ఫోన్ ట్యాపింగ్ కేసుపై సంచలన వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్ 100% ఇరుక్కుంటారన్నారు. కేసీఆర్ అధికారం శాశ్వతంగా ఉంటుందని అనుకున్నారని, కేసీఆర్ చేసిన తప్పులు దారుణంగా ఉన్నాయని విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్పై కేంద్రం స్పందించాలని కోరారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ఫోన్ ట్యాపింగ్ కేసుపై సంచలన వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్ 100% ఇరుక్కుంటారన్నారు. కేసీఆర్ అధికారం శాశ్వతంగా ఉంటుంది అని అనుకున్నారని, కేసీఆర్ చేసిన తప్పులు దారుణంగా ఉన్నాయన్నారు. ఫోన్ ట్యాపింగ్పై కేంద్రం కూడా స్పందించాలని కోరారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ఫోన్ ట్యాపింగ్ కు ప్రధాన బాధ్యుడు కేసీఆర్. జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అనేది ఏదైతే ఉన్నదో ఇది ముఖ్యమంత్రి గారి యొక్క పరిధిలో ఉంటుంది. జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది ఏదైతే ఉందో ముఖ్యమంత్రి గారి పరిధిలో ఉన్నటువంటి ఒక జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ పరిధిలో దొరుకుతుంది. లా అండ్ ఆర్డర్ అనేది ఏదైతే ఉందో హోమ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ లా అండ్ ఆర్డర్. ఇది లా అండ్ ఆర్డర్ కింద ఏదైతే ఉందో ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన సూచనలకు అనుగుణంగా ఫోన్ ట్యాపింగ్ ఇలా కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో ఆన్ దేర్ ఓన్ దే కెన్ సీజ్ ఆఫ్ ది మ్యాటర్. కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో ఆన్ దేర్ ఓన్ దే కెన్ సీజ్ ఆఫ్ ది మ్యాటర్ అండ్ రెఫర్ టు సిబిఐ. కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో ఇది సైబర్ క్రైమ్ కింద భావించి టెలిఫోన్ ట్యాపింగ్ అనేది ఏదైతే ఉందో ఇది కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వచ్చే అవసరం ఉంటుంది. ఫోన్ ట్యాపింగ్ straight away they can seize of the matter and they can take up the investigation through CBI. కేసీఆర్ 100% ఇందులో ఇరకపోతుంది. 100% ఇరకపోతుంది. మీకు నేను గుర్తు చేస్తున్నాను. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ఓటు నోటు అనేది ఒక ఆరోపణ వచ్చింది కదా. అప్పుడు ఇమీడియట్ గా చంద్రబాబు నాయుడు గారి మీద టెలిఫోన్ ట్యాపింగ్ ఆరోపణ వచ్చింది. మీకు గుర్తుంటుంది. చంద్రబాబు నాయుడు గారు దానికి దీనికి ఏదైతుందో కౌంటర్ చేసి రెండింటిని తత్వమనుకుంటే పెద్దది. టెలిఫోన్ ట్యాపింగ్ అనేది ఏదైతుందో కేంద్ర ప్రభుత్వ పరిధిలో అంశం. తప్పకుండా కేసీఆర్ ఏదైతుందో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.